నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం కేసీఆర్ పై ఫైర్ టీడీపీ లీడర్ మీడియా సమావేశం జగన్ పై ఫైర్ బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంటే 15 నుంచి 23 దాదాపు 8 సంవత్సరాల 14 లక్షల మంది జంటలకు పెళ్లిలైనాయి. 14 లక్షల మంది పుట్టినట్టు దవాఖానా రిపోర్ట్లు ఉన్నాయి. 14 లక్షల మంది పిల్లలు పుట్టిండ్రు. అది తప్పు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పు. లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ స్నేహితుడు బయట మాట్లాడుకొని కొట్లాడుకొని మళ్ళీ ఒకటైపోతారు. ఆయన అడిగిండు, మరి ఆధార్ కార్డు 3,80,00,000 ఉన్నాయి, మరి ఇది కూడా తప్పేనా? పోనీ ఎలక్షన్ తప్పు. ఇంతకుముందు ఏది కేసీఆర్ గవర్నమెంట్ అఫీషియల్గా అన్అఫీషియల్ చేసింది వాళ్ళు బయటికి చెప్పిండ్రు, అది తప్పు. కానీ నేను చేసిందే కరెక్టు. మీ ముస్లింలని ఇంతకుముందు చాలా తక్కువ చేసి చూపించారు, ఇప్పుడు ఎక్కువ చేసి చూపిస్తున్నా. నేను అసలైన ఈ 42% స్థానిక ఎన్నికలల్లో పెడతానన్నాడు, కులగణన చేసిండు. చేసి ఏం చేస్తాడో చెప్తలేడు. నేను ఎవ్వరు పెట్టలే, అసెంబ్లీలో పెట్టినా. మరి ఏం చేయాలి? అసెంబ్లీలో పెడితే నిన్న మొన్న కూడా పెట్టారు, పేపర్లలో వచ్చింది, అందరం చూసినాం. మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు, అది చూసినాం. మరి నువ్వు పెట్టిన దేని గురించి పెడుతున్నావు? దీనివల్ల వైఎస్ఆర్సీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మా నలుగురు కార్పొరేటర్లని ఇప్పటికే భయపెట్టి కొట్టి ఎన్ని రకాలైనటువంటి చిత్రహింసలు చేస్తున్నారో అన్ని రకాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి జేసీ గారు ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. నేను దీనికి రుజువు కూడా అతను లోపలికి వెళ్తున్నటువంటిది. నేను దీన్ని తిరుపతి ఎస్పీ గారికి, హర్షవర్ధన్ రాజు గారికి ఫోన్ చేశాం మార్నింగ్. చేసి ఎస్పీ గారు ఈ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లోపలికి వెళ్లాడు అంటే నేను చూస్తానండి అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత ఆయన ఫోన్ చేసి నాకు అది ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి, నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి శుభం బన్సాల్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ కి ఎన్నికల నిబంధనలు తెలియవా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ఇంతకంటే నిదర్శన మరొకటి ఉన్నదా? ఇంతకంటే మరొక దారుణం మరొకటి ఉన్నదా? ప్రత్యక్ష సాక్ష్యం నరసింహ యాదవ్ను లోపలికి పంపించింది ఎన్నికల కమిషన్ అని నాతో సాక్షాత్తు ఎస్పీ గారే చెప్పటం జరిగింది. సరే, ఎస్పీ గారికి ఆ తర్వాత నేను ఫోన్ చేసి, అలాగే మా గురుమూర్తి ఎంపీ గారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్, ఈ రకంగా మా వాళ్లను కొడుతున్నారు అని అంటే చాలా నింపాదిగా ఆయన నేను వెళ్తున్నానండి అని చెప్పటం జరిగింది. అప్పటికే మా వాళ్లను కొట్టటము, వాళ్లను నలుగురిని కిడ్నాప్ చేయటము, తీసుకెళ్లిపోవటము, వాళ్ల పరిస్థితి ఎక్కడుందో తెలియకపోవటము అన్ని కూడా చూశారు. ఈ నలుగురు కిడ్నాప్ కు గురైనటువంటి వ్యక్తుల్ని తీసుకురావచ్చి రేపు వెంటనే ఈ రోజున హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా జిల్లా పోలీసు అధికారి అయినటువంటి ఎస్పీ గారి మీద ఉన్నది. ఈ నలుగురు ఏమయ్యారో మాకు తెలియదు. ఈ నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వాళ్ల కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున హాహాకారాలతో మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నారు. ఇంత దారుణం చేస్తున్నారు అని. అద్దాలు పగలగొట్టినారు, మనుషుల్ని కొట్టినారు, కార్పొరేటర్లని, టీవీ ఛానల్ కు సంబంధించినటువంటి కెమెరాను ధ్వంసం చేసినారు. టీడీపీకి సంబంధించిన శంకర్ యాదవ్ అట
ఆ బస్సులో దూరుతున్నటువంటి ఫోటో కూడా మా వాళ్ళు తీయటం జరిగింది. ఇన్ని అకృత్యాలు చేస్తూ చివరకు కోరం లేకుండా, అంటే మీకు మెజారిటీనే లేదు, ఎన్నికలు జరుపుకునేటువంటి పరిస్థితే లేదు, ఎన్నికలు వాయిదా చేసినారు. ఏమని చెప్పాలా దీన్ని? సమాజం ఈసడించుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ స్వాములైతే తిరుపతి పవిత్రతను కాపాడేటువంటి బాధ్యత నాది, సనాతన ధర్మ పరిరక్షణ నాది అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి కొడుకులే గూండాగిరి చేస్తున్నారు తిరుపతిలో. చంద్రబాబు గారు మా పార్టీ నుంచి మా కాళ్ల వెళ్లబడి టికెట్లు సంపాదించుకున్నటువంటి ఆకు రౌడీ ఆ అన్న రామచంద్రయ్య ఈ రోజున రాజమ్మ అనేటువంటి మా కార్పొరేటర్ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి ఆవిడను పరామర్శించడానికి సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ గారు ఆమె ఇంటికి వెళితే ఈవిడను ఇష్టం వచ్చినట్టు ఆ ఆకురౌడి దుర్భాషలాడటమే కాకుండా ఆవిడ సిసి నచ్కేతన్ అనే అతన్ని కొట్టడం జరిగింది, ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఆ అన్న రామచంద్ర అనేటువంటి ఆకురౌడి ఊరంతా కూడా భయపెట్టాలని చూస్తున్నారు. ఊరినంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి మా సత్తా ఇది అని చెప్పాలనుకుంటున్నారు. మీ సత్తా మేమెంత గట్టిగా ఎదిరించగలమో ఈ రోజు నిరూపించినాం. ఈ సంగతిని మర్చిపోవద్దండి. అన్ని రోజులు మీవిగా ఉండవు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించటం కోసమని దేనికైనా. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆనాటి ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నీ చరిత్ర విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుని, విద్యార్థుల తల్లిదండ్రులని మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి తీరుని రాబోయేటువంటి 2 తరాలు మరిచిపోలేని విధంగా నీ యొక్క పరిపాలన ఉంది అని చెప్పేసి నేటికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. 2019 నుంచి 2024 వరకు 2832 కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయి, వసతి దీవెన పేరుతోటి 989 కోట్లు, అదేవిధంగా కోడిగుడ్ల బకాయిలు 200 కోట్లు, చిక్కీల బకాయిలు 56 కోట్లు, విద్యార్థులకు బ్యాగులు, విద్యార్థులకు బెల్ట్లు, బూట్లు పేరుతోటి 920 కోట్లు, మొత్తం కలిపితే 5447 కోట్ల రూపాయల బకాయిలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులకు బకాయిలు పెట్టింది. అంతేకాకుండా విద్యార్థులకు ట్యాబుల పేరుతోటి 1200 కోట్ల రూపాయలు, విద్యా కానుక పేరుతోటి 400 కోట్ల రూపాయలు, నాడు నేడు పేరుతోటి 3000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు విద్యార్థులకు కేటాయించినటువంటి బడ్జెట్లో నిధుల్ని. 5447 కోట్ల రూపాయల బకాయే కాకుండా 4600 కోట్ల రూపాయలు పేద విద్యార్థుల సొమ్ముని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జేబులు నింపుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 5447 కోట్ల రూపాయల బకాయి పెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేస్తే, నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువ నాయకులు లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల తల్లిదండ్రులకి ఆర్థిక మనోధైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు
నారా లోకేష్ గారు 8 నెలల్లో 800 కోట్ల రూపాయలు విడుదల చేసి ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మా యొక్క కొడుకు ఫీజు కట్టకపోవటం వల్ల కళాశాల వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, కాబట్టి మీరు ఇప్పించండి అని చెప్పి లోకేష్ బాబు గారిని ప్రాధేయపడ్డప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో విద్యార్థులకు సమస్యలు లేనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగులకు డిఎస్సి ప్రకటించారు. 800 కోట్ల రూపాయల పేద విద్యార్థులకి బకాయిలను విడుదల చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు లోకేష్ బాబు గారు అండగా ఉంటే ఇంకా బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని కదిలిచ్చినా కూడా చీపుర్లు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి పేడ నీళ్లు చల్లుతారేమోనని చెప్పి భయపడి ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో విద్యార్థులను రెచ్చగొడదాం, లేకుంటే తన పార్టీని బతికించుకోవడం కోసం తన పార్టీలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులను కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టరేట్ల ముందు ఫీజు పోరు చేస్తానని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, నీవు అధికారంలో ఉండగా 2022లో శ్రీకాకుళం జిల్లాలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనని గుర్తు చేస్తా ఉన్నా. ఇది నిజమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని. 30 మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే 30 మంది విద్యార్థులు కళాశాల ముందు ధర్నా చేస్తే బీఆర్ఎస్ పార్టీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇది పూర్తిగా కూడా కేంద్రంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు, దాంట్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. అదేవిధంగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళందరి యొక్క సంయుక్త వైఫల్యంగా దీన్ని భావించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రస్తావించినటువంటి యొక్క ఏ ఒక్క అంశానికి కూడా చిల్లి గవ్వ కూడా కేంద్రం విధించలేదు. నిన్న కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇది డ్రీమ్ బడ్జెట్, ఇది పేద మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఇది మీ తెలివి తక్కువదనానికి నిదర్శనము. తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా రాని బడ్జెట్, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, ఆయనకు అది డ్రీమ్ బడ్జెట్ అట. ఈ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. విభజన చట్టాన్ని మొత్తంగా మర్చిపోయినారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఏఎం అడిగినాం, ట్రైబల్ యూనివర్సిటీని అడిగినాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. కొత్తగా పసుపు బోర్డు అని పెట్టారు, దానికి నిధులు లేవు. ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక నవోదయ స్కూల్ లేదు, ఓ సైనిక్ స్కూల్ లేదు, మెడికల్ కాలేజీల ప్రస్తావన లేదు, వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రస్తావన లేదు. రాష్ట్రం మీద 1,63,000 కోట్లుగా అడిగినట్టున్నారు. అది కూడా 40-45 రోజుల ముందు మరి ఎప్పుడు అడిగినరో ఎందుకు అడిగినరో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అడిగినరు, కనీసం వాళ్ళు ప్రస్తావన చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు నేను చదివినటువంటి అంశాల్లో ఈ ఒక్కదాని ప్రస్తావన లేకపోతే కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఆ బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ లా కనబడిందంటే ఇంతకంటే దిగజారినటువంటి, ఇంతకంటే హీనమైనటువంటి, ఇంతకంటే నీచమైనటువంటి మనసుతో ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు ఎట్లా మనసు వస్తుంది మంత్రులుగా కొనసాగడానికి? తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి పంపిస్తే ఢిల్లీలో పదవులు కులకడానికి కాదు కదా,
10 ఓట్లేసింది రాష్ట్ర ప్రయోజనాల కోసము తెలంగాణ కోసం కొట్లాడాలి కదా. ఈ ఎన్నికల ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు. ఇది బీహార్ ఢిల్లీ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి బడ్జెట్ లాగా దేశమంతా భావిస్తూ ఉంది. ఏమన్నా అంటే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నిన్న, రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఉండవండి, ఇది కేంద్ర బడ్జెట్. ఎంత తెలివి తక్కువతనం అంటే ఎన్నిసార్లు ఆత్మవంచన చేసుకుంటారు. రాష్ట్రాల ప్రస్తావన ఉండకపోతే బీహార్కు సంబంధించినటువంటి మఖానా బోర్డు ప్రస్తావన ఎందుకు వస్తుంది? బీహార్కు సంబంధించి వెస్టర్న్ కోషి కెనాల్ అనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధుల ప్రస్తావన ఎందుకు వస్తుంది? తెలంగాణలో మామూలు ఎయిర్పోర్టుకు నిధుల ప్రస్తావన రానటువంటి ఒక బడ్జెట్ బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కి ఎట్లా ప్రస్తావన తీసుకొస్తుంది? ఎట్లా బీహార్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ప్రస్తావన వస్తుంది? చెప్పాల్సిన అవసరం ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రూపొందిస్తారు, అన్ని జిల్లా శాఖలకు కూడా వారు చెప్తారు. ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు ఆషామాషి కాదు. నిజంగా 1,00,000 మంది గ్రామాల్లోకి పోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి, కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరు ఎంత ఉందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గంటికలు లెక్కబెట్టి ఒట్టిగానే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ కుటుంబంలో కవిత గారు ఒక్కరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జనజాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్ళను ముఖ్యంగా మీకు దగ్గర ఉండబడినటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా అడిగితే బాగుంటుందని నాకు కోరుకుంటా ఉన్నాను. ఏది రేపు క్యాబినెట్ అయిన తర్వాత క్యాబినెట్ సంబంధించిన తర్వాత మాట్లాడు. ఇప్పుడు పర్సంటేజ్ చెప్పినారు నిన్న పీసీ కమిటీ చైర్మన్ గారు. సో ఎవరెంత అనేటువంటిది పబ్లిక్ డొమైన్లో ఎట్లుంటుంది దానికి సంబంధించి రిపోర్ట్ చేయాలనేది తప్పకుండా ఊరికేనే పక్కన పెట్టేది ఏముండదు. ఇవన్నీ కూడా కొంత ఇంటలెక్చువల్స్ లేకపోతే అంత అన్ని వర్గాలకో లేకపోతే అధికారులతో చర్చ చేసి వారికి ఈ విధంగా ఏ విధంగా స్కీమ్స్ చేయాలి అన్ని రకాల నాట్ ఓన్లీ స్కీమ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, అన్ని రకాలు చేసే ఆలోచనతో పోతుంది. నేను అదే అడుగుతున్నా కదా, నేను చెప్పిన ఇప్పటిదాకా అదే చెప్పిన. కొంతమంది ఇవ్వని వాళ్ళు ఇవ్వం పో అన్న వాళ్ళను అట్లా ఏమైనా ఉంటే దయచేసి సమయం ఇచ్చిన మళ్ళీ ఒకసారి ఒకవేళ మా ఇమ్మీడియట్ రాకపోతే మీరు ఫలానా కార్యాలయం ఏమని ఒక కాల పరిమితి నిర్ణయించినాం. ఇప్పుడు దానికి ఏం సమాచారం చెప్పకుండా మీకేం సామాజిక బాధ్యత లేనట్టుగా
ఉద్యమానికి అడిగినటువంటి వాళ్ళు కూడా కొంతమంది పెద్ద మనుషులు మా దగ్గరకు రాలే అని అంటే వాళ్ళ అవివేకము వాళ్ళ అజ్ఞానం. ఎట్లా టోటల్ కలుపుతానా మీరు తీసే మీరు బీసీ మైనార్టీ జనరల్ మైనార్టీ కలిపి మీరు లెక్క చేయండి మళ్ళీ ఒకసారి. నేను కూడా డబల్ కలిపి 2.48 డబల్ కలిపినట్టారు అంతే. అట్లుండదా మా ప్రభుత్వంలో 100 మంది మొత్తం 33 మంది కలెక్టర్లు వ్యవస్థ మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీ మా జిల్లా కాన్వెంట్లో ఓబీసీసీలో లేకపోతే ఇట్లా మీరు చేసింది కాదు. మొత్తం 1,00,000 మంది పైన ప్రభుత్వ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం, కేసీఆర్ పై ఫైర్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం, జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.